వాళ్ళకి కూడా తెలుసండి. అది ఇంపాసిబుల్ అని తెలిసే మళ్ళీ రిజర్వ్‌లో పెట్టారు. అది క్లియర్ అది. మరి ఇప్పుడు వాళ్ళే ముందుకొచ్చి సొల్యూషన్ ఏంటి అనేది చూపించాలి తప్ప, ముందు పాస్ చేసిన వర్డిక్ట్ అయితే కరెక్టు. అదే ఫాలో అవ్వండి అనడం మాత్రం అది ఇన్‌హ్యూమన్. అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకు ఫాలో అవుతారండి? అసలెందుకు ఫాలో అవ్వాలి? రిలోకేషన్ ఇల్లీగల్ అని క్లియర్‌గా రాజ్యాంగంలో రాసుంది. యానిమల్ లాస్‌లో రాసుంది. మీరెవరు ఫాలో అవ్వటానికి, మమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పటానికి? ఇప్పుడు ఒక మనిషి తప్పు చేశాడని అందరి మనుషుల్ని మనం ఎరాడికేట్ చేసేయట్లేదు కదా! మరి ఒక కుక్క తప్పు చేసిందని అన్ని కుక్కల్ని మీరెలా పనిష్ చేస్తారు? అది కరెక్ట్ కాదు. కరెక్ట్ వే కానే కాదు. గవర్నమెంట్స్ మాలాంటి వాలంటీర్స్‌ని గానీ, మాలాంటి ఆర్గనైజేషన్స్‌తో కానీ వర్క్ చేసి ముందుకొచ్చి వాట్ ఈస్ ద సొల్యూషన్? ఇప్పటిదాకా జరిగిందేదో జరిగింది. ఇక ముందు ఏం చేద్దాం? కలిసి కోఎగ్జిస్టెన్స్‌గా బతకాలి. అంటే సొల్యూషన్స్ ఏంటి అనేది మంచి డెసిషన్స్ తీసుకొని కంపాషనేట్, కైండ్‌నెస్ ఉన్న హార్ట్స్‌తో మాట్లాడాలి. అంతే తప్ప డాగ్ హేటర్స్‌తో మాట్లాడేసి డెసిషన్స్ తీసుకోవటం కరెక్ట్ కాదు. ఇండియాలో ఉన్న డాగ్స్‌కి స్ట్రీట్ డాగ్స్ చాలా ఉంటాయి. ఇండియాలో చాలా అంటే చాలా ఉన్నాయి. వీధిలో డాగ్స్ చాలా ఉంటాయి కదా! ఇవన్నిటికి పాసిబిలిటీ అయితదా మరి ఇవన్నీ చేయాలంటే? చెప్పాను కదండీ! సిస్టమ్ దగ్గర తప్పు జరిగిపోయింది. జరిగిపోయింది కాబట్టి ఇప్పటికన్నా అవేర్‌నెస్ సెషన్స్ కండక్ట్ చేయండి. ఏవండి మేము 500 డాగ్స్, 1000 డాగ్స్ మధ్యకెళ్తాం. మాకు కరవనివి మేము కొత్త ప్లేసెస్‌కి కూడా వెళ్తాం. మాకు కూడా ఎప్పుడు ఏ డాగ్ బైట్ జరగదు. కొన్ని లక్షల వాటికి ఫుడ్ పెట్టుకుంటూ వచ్చాం ఇప్పటిదాకా. నేనే కాదు ఇక్కడున్న చాలామంది. మరి మాకెప్పుడు ఏ ప్రాబ్లమ్ రాలేదే. మీ ఒక్కరికే ఎందుకు సరే ఇది మన ఢిల్లీలో జరుగుతున్న ఇష్యూ కొరకు యాజ్ పర్ డేటా ప్రకారం చూస్తే ఇప్పుడు ఏదో ఒక బాబు చనిపోయినాడు, ర్యాబీస్తో చనిపోయినాడు, ర్యాబీస్ వ్యాధి వచ్చి చనిపోయినాడు అంటున్నారు. కానీ ఢిల్లీలోనే కేసు తీసుకుంటే గత 3-4 సంవత్సరాల నుంచి ఒక ర్యాబీస్తో కూడా ఒకడు చనిపోలేదండి. బైట్స్ జరిగి ఉండొచ్చు అండి, జరుగుతాయండి, ఎక్కడైనా జరుగుతాయి. దానికి సరైన పద్ధతిలో దాన్ని తీసుకోవాలండి. ఎవరు చర్య తీసుకోవాలండి? గవర్నమెంట్, మున్సిపాలిటీ వాళ్ళు తీసుకోవాలి. యాజ్ పర్ ఏబీసీ రూల్ యాక్ట్ ఉన్నది, దాన్ని క్లియర్గా చెప్తుంది. ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్స్ అనేది. వాళ్ళ తప్పులను వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఈ మూగ జంతువులపైన, నోరు లేని జంతువులపైన మోపుతున్నారండి. ఇది ఉండొచ్చు. ఇప్పుడు మనుషుల్లో కూడా ఉన్నారండి, మనుషులు ఉన్నారు, చెడ్డ మనుషులు ఉన్నారండి. కుక్కల్లో కూడా ఉంటాయండి, మంచిది ఉంటుంది, చెడ్డది ఉంటుంది. దానికి ఒక్కటి సపరేట్ చేసేయండి, మేము సపోర్ట్ చేస్తాము. వాటికి ఏదైనా అగ్రెసివ్ డాగ్ ఉన్నా కానీ, ర్యాబీస్ డాగ్ ఉన్నా కానీ ఫస్ట్ మేము చేస్తాం. ఆ కుక్కకే తెలియదండి దాని వ్యాధి ఉందనేది. అది ఎలా వచ్చిందో దాన్ని కూడా తెలియదండి. అది మనం ప్రివెంట్ చేయాలండి. ఏఆర్వీఐ అనే ఇంజెక్షన్ ఉందండి. ఎవ్రీ ఇయర్ వన్స్ ఇన్ ఇయర్ మనము గవర్నమెంట్ దానికి ఇస్తే మేము సపోర్ట్ చేస్తామండి. మేము క్యాచ్ చేయడము వాటికి ఇస్తే లేదండి లైఫ్‌లో ఆ వీధి కుక్కలకి మీరు సర్వ్ చేసేంత అంత టైం ఉందా మీకు అందరికి? చేస్తాను, నేను చేస్తున్నాను. నేను బండ్లు కూడా జాగిర్లో ఉంటానండి. నేను 5,000 డాగ్స్ని బ్లూ క్రాస్ వాళ్ళకి పట్టించి నేను చేయించానండి. కావాలంటే బండ్లు కూడా జాగిర్ మున్సిపాలిటీలో వెళ్ళి అడగండి నా పేరు. నేను ఐఎమ్ మానిటర్ ఇంటూ దట్ అనమాట. ఎంటైర్ బండ్లు కూడా జాగిర్ మున్సిపాలిటీకి ఐఎమ్ ద మానిటర్. నేను ఆల్మోస్ట్ గత 5 సంవత్సరాల నుంచి 5,000 డాగ్లని స్టెరిలైజేషన్ చేయించినామండి. ఇప్పుడు అక్కడ చాలా హార్మోనీగా ఉందండి. నాట్ ఎ సింగిల్ డాగ్ బైట్ ఈజ్ కమింగ్ అండి. అవునండి. ఇప్పుడు బ్లూ క్రాస్ ఉంది చూడండి, వాళ్ళు చాలా ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఎన్జిఓ కోఆర్డినేట్ విత్ మున్సిపల్తో అయింది. వాళ్ళు చేస్తున్నారు. మేము పట్టించిస్తున్నాం. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు పట్టించిస్తున్నారు. అక్కడ చాలా స్టెబిలైజ్ అయిపోతుందండి. ఇలాగని ప్రతి ఒక్కరు చేసుకుంటారండి. హైదరాబాద్ సిటీలో మొత్తంలో ఉంటారండి. ప్రతి వీధిలో ఒకడు మా అలాంటి వాళ్ళు ఉంటారు. మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం వాటికి. ప్రతి సంవత్సరము ఏఆర్వి ఇవ్వాలి అండ్ స్టెరిలైజేషన్ చేయించాలండి. ఈ రెండు ప్రాపర్గా చేస్తే దీన్ని అవాయిడ్ చేయొచ్చండి, మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చండి దీన్ని. ఎందుకంటే దాని లైఫ్ 5 సంవత్సరాలుగా ఎక్కువ బతకదండి. అది మీరు నార్మల్గా ఇంట్లో పెంచుకుంటే 10 సంవత్సరాలు బతకదేమో, ఇది 5 సంవత్సరాలు ఎక్కువ బతకదండి. దీన్ని 5 సంవత్సరాలు మనం చూసుకుంటే నెక్స్ట్ బర్త్ కంట్రోల్ చేస్తే నెక్స్ట్ 5-6 ఇయర్స్ డాగ్స్ చాలా మినిమైజ్ అయిపోతాయండి. ఈ 10 లక్షలు పెరగడానికి ఎవరు కారణం అండి? ఇన్ని కుక్కలు పెరగడానికి. ఒక్క కుక్క లిటర్ ఇస్తే ఒక సంవత్సరం 15-20 డాగ్స్ ఇస్తుందండి. ఎవరు చూసుకుంటారు? ఎవరు పట్టించుకుంటారు? మా అలాంటి వాళ్ళు పట్టించుకుంటామండి. మీరు గవర్నమెంట్ పట్టించుకోవాలి. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటున్నాను. స్టిల్ దే ఆర్ గోయింగ్ టు పనిష్ ద డాగ్స్, నో లేని జీవాలని. అది ర్యాబీస్ వల్ల ఫస్ట్ అది చనిపోతుందండి. దానికి తెలియదు. మనం దాన్ని రాకుండా చూసుకోవాలండి. వీ జస్ట్ రిక్వెస్ట్ సుప్రీం కోర్ట్ బెంచ్ రీథింక్ దట్ వీ కెన్ హ్యావ్ టు లివ్ ఇన్ టుగెదర్ యాజ్ అనిమల్స్ అండ్ హ్యూమన్స్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఢిల్లీలో జరుగుతున్న డాగ్ సేఫ్ లైఫ్ అని చెప్తున్నారు. సో అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్కి తెలంగాణలో కూడా ప్రొటెక్షన్ చేస్తున్నారు. సో దానివల్ల వచ్చి యూజ్ ఏంటి? తీసుకునే అవకాశం ఉందా స్టేట్మెంట్? డెఫినెట్లీ తీసుకోవాలండి. ఎందుకంటే వీఆర్ ఆల్ హోపింగ్ దట్ ఓన్లీ. ఎందుకంటే ఫస్ట్లీ డాగ్ బైట్ కేసెస్ అని అంటున్నారు, చిన్నపిల్లల్ని కరుస్తున్నాయని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే
పేరెంటింగ్ కరెక్ట్గా లేదండి. ఫస్ట్లీ ఆమె టీచర్ యాక్చువల్లీ నేను చూస్తుంటాను పిల్లల్ని ఎంత వైలెంట్గా ఉంటారంటే, సైన్స్లో యాసిడ్ బేసిస్ లెసన్ వస్తే యాసిడ్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, సార్ యాసిడ్ తీసుకెళ్ళి ఒక స్ట్రే డాగ్ మీద పోసేస్తాం సార్, అది ఎలా అవుతుందో చూద్దాం అనే టైప్లో నాకు కమెంట్స్ వచ్చాయి. ఒక 6th క్లాస్ అబ్బాయి. సో ఈ కైండ్లో ఆ పిల్ల లోపల అంత వైలెన్స్ ఉన్నప్పుడు మీరు చూస్తూ ఉంటారు, లైక్ వీడియోస్ వస్తూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో, హౌ దే టార్చర్ యాక్చువల్లీ. సో రాళ్ళు తీసుకొని కొడతారు, వెంబడి పడతారు, కట్టెలతో కొడతారు. అది సెల్ఫ్ డిఫెన్స్ చేయకూడదా? డెఫినెట్లీ సెల్ఫ్ డిఫెన్స్ చేస్తుంది. అది చూపించదు మీడియా. ఏమైతే డాగ్ బైట్ అని చెప్తుందో అది మాత్రమే చూపిస్తుంది. సో దాని వెనకాల కూడా అది ఎందుకు అలా ప్రొవోక్ అయింది, ఎందుకు అలా చేశారనేది కూడా చూపిస్తే బాగుంటుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, మా ఇంటి దగ్గరే చూడండి, చిన్న చిన్న పిల్లల్ని కేర్లెస్గా వదిలేస్తారు, వాళ్ళు పట్టించుకోరు అసలు. సో అలా వదిలేస్తారు, అవి వాళ్ళేమో రాళ్ళు తీసుకొని కొడతారు, చిన్న చిన్న పిల్లలు అవి ఏమనుకుంటాయి. సో సెల్ఫ్ డిఫెన్స్ చేయడానికి అది మన ఎత్తుగా ఉన్నాం కాబట్టి మనం బైట్ చేయకపోవచ్చు, ఆ చిన్న పిల్లల్ని చూస్తే డెఫినెట్లీ అటాక్ చేస్తాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద పాయింట్ నాకు తెలిసి. ఎందుకంటే పేరెంటింగ్ మీరు చిన్నప్పటి నుంచి వాటికి ప్రేమ ఎలా, ఒక బిస్కెట్ వేయండి, స్ట్రే డాగ్స్కి ఇది ఎందుకు కరుస్తాయండి నాకు అర్థం కాదు. మా కాలనీలో ఉన్న పిల్లలకి అందరికీ నేను అదే చెప్తాను. అసలు అలాంటి కేసెసే రావాలి మా కాలనీలో. సో ప్రతి ఒక్కరూ వాటిని ప్రేమగా లైక్ ఫుడ్ పెట్టో, ఒక్కసారి ఫుడ్ పెట్టండి, అది అసలు మిమ్మల్ని మర్చిపోదు. అంత లాయల్ యానిమల్ అది. తెలంగాణలో ఉన్న బిజీ షెడ్యూల్లో జనాలకు పక్కన వాళ్ళు చూసుకుని ఫ్యామిలీని చూసుకునే టైం లేదు, బట్ కానీ పక్కన ఉన్న వీధి కుక్కల్ని చూసుకునే టైం వీళ్ళందరికీ ఉందంటారా, మీకు ఉందంటారా? ఒక్కటండి నేను చెప్పేది అంటే, ఇదే ప్రాబ్లం. ఎందుకంటే మనము మన బిజీ స్కెడ్యూల్ ఏదైతే అంటున్నారో దాంతోపాటు మన లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక సండేస్, అట్లీస్ట్ యూ కీప్ వన్స్ వైల్. మీ ఇంటి బయట మిగిలింది బయట పెట్టేస్తే అయిపోతుంది కదా. అనుకునే టైం లేదు, అటు ఊరు వెళ్ళే టైం లేదు, చాలా రకాలుగా వస్తూ ఉంటాయి, బయటకు వస్తాం, మనం చూస్తుంటాం వీడియోలు. సో దానికి అడిగాను. సో అలా వస్తున్నాయి, అలా చేస్తున్నారు అని చెప్తుంటే ఇంకా మనం ఏం చేయలేమండి. దానికి డాగ్ బైట్స్ అవంటే వాళ్ళు దాని గురించి పట్టించుకోవట్లేదు. ఫస్ట్లీ వాళ్ళ గురించి వాళ్ళకే టైం లేదు, ఇలాంటి వాటి గురించి ఇంకేం పట్టించుకుంటారు. అలాంటి వాళ్ళకి మాట్లాడే హక్కు లేదని నేను అనుకుంటున్నాను. దట్స్ ఇట్. డెఫినెట్లీ మీరు ఏబీసీ కరెక్ట్గా చేసి ఉంటే ఇన్ని కుక్కలు ఎలా పెరుగుతాయండి. అసలు వాళ్ళు పట్టుకునే వాళ్ళు కూడా సరిగ్గా పట్టుకోరు. ఎలా అంటే ఎంత డేంజర్గా వైలెంట్గా పట్టుకుంటారంటే సన్నగా చాలా షార్ప్గా ఉన్న సీకులతో ఇలా మౌత్ టై చేసేసేసి అవి ఎలాంటి స్థితిలో ఉన్నా సరే తీసుకెళ్ళి డంప్ చేసేస్తారు. సో అందులో తీసుకెళ్ళినవి వాళ్ళకు ఒక లెక్క పత్తా ఉండదు. కరెక్ట్గా వాళ్ళు ఎన్ని డాగ్స్ క్యాచ్ చేశారు, ఏం చేశారు, అలాంటివి ఏం మెయింటైన్ చేయరు. సో వాళ్ళు తీసుకెళ్తున్నారు, ఏబీసీ చేస్తున్నారో లేదో తెలీదు, అలా వదిలేస్తున్నారా లేదో తెలీదు, చంపేస్తున్నారా లేదో తెలీదు. సో ఇది కరెక్ట్గా చేసి ఉంటే ఇప్పుడు ఇంత పాపులేషన్ పెరుగుండేది కాదు. సో దట్స్ మై మెయిన్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఏబీసీ కరెక్ట్గా చేయండి, అదొక్కటే ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్, హ్యూమెన్ వేలో, అంతే, అంతకుమించి. ఏబీసీ ఇప్పుడు ఎలాగైతే షెల్టర్స్ అవి ఇవి అని చెప్తున్నారో అదేదో ఎన్జిఓస్కి ఇవ్వండి. ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది ఎన్జిఓస్కి ఇవ్వండి, లేదా ఏబీసీ కరెక్ట్గా ఫాలో అవ్వమని చెప్పండి. ఏబీసీ కరెక్ట్గా దాన్ని ఎవరైనా ఫాలో అప్ చేయమని చెప్పండి. ఎన్జిఓస్కి ఇవ్వండి, వాళ్ళు కరెక్ట్గా చెకప్ చేస్తూ ఉంటారు. దట్స్ వాట్ మై ఫైనల్ వర్డ్.